హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు కెమిస్ట్రీ విన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము సింథసిస్, కాంపోజిషన్, ప్రొడక్షన్, అడ్వాంటేజెస్, లిమిటేషన్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దామండి. ఓకే, సో వీ ఆల్ నో దట్ హైడ్రోజన్ ఈజ్ ఎ క్లీన్ అండ్ ఎఫిషియంట్ పవర్ సోర్స్. సో హైడ్రోజన్ని మనము జస్ట్ లైక్ పెట్రోల్ అండ్ డీజిల్ లాగా ఫ్యూయల్గా యూస్ చేసుకోవచ్చండి. ఓకే, సో దట్ ఈస్ ది వెరీ ఇంపార్టెంట్ feature of a hydrogen. So hydrogen is a clean and efficient power source. We can extract heat by combusting the hydrogen. Right. Hydrogen possesses high energy content and produces water vapor upon combustion. So చూడండి, so this is very important point అండి. సో హైడ్రోజన్ గ్యాస్లో ఎక్కువగా హై ఎనర్జీ కంటెంట్ స్టోర్ అయి ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీరు హైడ్రోజన్ని బర్నింగ్ చేసినప్పుడు, అంటే కంబషన్ జరిగినప్పుడు హైడ్రోజన్ ఆక్సిజన్తో మిక్సప్ అయ్యి మీకు ఎనర్జీతో పాటు వాటర్ని రిలీజ్ చేస్తుందండి. వాటర్ వల్ల ఎటువంటి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ జరగదు. ఓకే, సో హైడ్రోజన్ ప్రాసెసెస్ హై ఎనర్జీ కంటెంట్ అండ్ ప్రొడ్యూసెస్ వాటర్ వేపర్ అపాన్ కంబషన్. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆర్ నాట్ ఎమిటెడ్. సో మీరు ఏంటంటే మనకు ఫాజిల్ ఫ్యూయల్స్ అయినటువంటి డీజిల్, పెట్రోల్, సో ఇటువంటి ఫాజిల్ కోల్ వీటిని బర్న్ చేసినప్పుడు దే రిలీజెస్ హీట్ ఎనర్జీ, బట్ అట్ ది సేమ్ టైం దే రిలీజెస్ ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్స్ లైక్ కార్బన్ ఆక్సైడ్స్, నైట్రోజన్ ఆక్సైడ్స్, సల్ఫర్ ఆక్సైడ్స్, పార్టిక్యులేట్ మ్యాటర్. సో దే కాజ్ ద పొల్యూషన్, బట్ hydrogen doesn't cause any pollution. So it is an eco-friendly fuel. Right, students? Now we will see the definition of green hydrogen. Okay, simple ga దీన్ని GH2 అంటారండి. GH2 అంటే green hydrogen. Okay, right. Green hydrogen is the hydrogen produced by splitting water through electrolysis using renewable energy. So this is very crucial point అండి. ఓకే, సో హైడ్రోజన్ జనరల్గా న్యాచురల్ గ్యాస్ని ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు కూడా హైడ్రోజన్ ఎక్స్ట్రాక్ట్ అవుతుందండి. ఓకే, సో అటువంటి హైడ్రోజన్ని మనము గ్రే హైడ్రోజన్ అంటారు. గ్రే హైడ్రోజన్ అంటే ఇలా న్యాచురల్ గ్యాస్ ఎక్స్ట్రాక్షన్ అప్పుడు, న్యాచురల్ గ్యాస్ ఒక ఫాజిల్ ఫ్యూయల్, సో ఇటువంటప్పుడు హైడ్రోజన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ గ్రే హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్ ఇవన్నీ రిలీజ్ అవుతాయి. అంటే ప్రొడక్షన్ ఆఫ్ గ్రే హైడ్రోజన్ ఇన్వాల్వ్స్ పొల్యూషన్. బట్ ఇక్కడ ఏంటి అంటే మనం హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేస్తున్నాం, కానీ ఆ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయడానికి మనం ఎనర్జీని యూజ్ చేయాలి. ఆ ఎనర్జీని ఎక్కడి నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాము అంటే రెన్యూవబుల్ ఎనర్జీని యూజ్ చేస్తాం. అంటే లైక్ సోలార్ ఎనర్జీ, ఓకే, విండ్ ఎనర్జీ ద్వారా వచ్చిన ఎలక్ట్రిసిటీని కానీ, లేదు హైడ్రో పవర్ నుంచి వచ్చినటువంటి ఎలక్ట్రిసిటీని కానీ మనము యూజ్ చేసి వాటర్ని ఎలక్ట్రాలసిస్ చేస్తామండి. అంటే వాటర్ని రా మెటీరియల్గా తీసుకొని ఎలక్ట్రాలసిస్ అంటే ఎలక్ట్రిసిటీ మనం దాన్ని సెండ్ చేసి వాటర్కి మనము వాటర్ని హైడ్రోజన్ గాను ఆక్సిజన్ గాను స్ప్లిట్ చేస్తాం. దీంట్లో మనం హైడ్రోజన్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. ఓకే, రైట్. సో దట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్. సో గ్రీన్ హైడ్రోజన్ ఈజ్ ద హైడ్రోజన్ ప్రొడ్యూస్డ్ బై స్ప్లిట్టింగ్ ద వాటర్ మాలిక్యూల్ త్రూ ద ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ వేర్ ద ఎనర్జీ కమ్స్ ఫ్రమ్ ద రెన్యూవబుల్స్ రిసోర్సెస్ for splitting the water. Okay, right, into hydrogen. Then the major purpose of green hydrogen production is, so green hydrogen ni మనం ఎందుకు ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఎందుకు ప్రొడ్యూస్ చేయాలి, వాట్ ఆర్ ద ఎయిమ్స్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ గ్రీన్ హైడ్రోజన్ అంటే ఇట్ డిక్రీజెస్ గ్లోబల్ వార్మింగ్. సో గ్లోబల్ వార్మింగ్ మనకు జనరల్గా కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయితే మనకు అట్మాస్ఫియర్ హీటప్ ఎక్కువ అవుతుందండి. దీన్నే గ్లోబల్ వార్మింగ్ అంటారు. ఓకే, సో గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది ఎందుకంటే ఫాజిల్ ఫ్యూయల్స్ తగ్గిస్తాం కాబట్టి, హైడ్రోజన్ దాన్ని యూస్ చేస్తాం కాబట్టి. దెన్ ఇట్ రెడ్యూసెస్ ఫాజిల్ ఫ్యూయల్ డిపెండెన్సీ. ఇంతకుముందే చెప్పుకున్నామండి. సో ఫాజిల్ ఫ్యూయల్స్ని మనము హీట్ కోసం ఎక్కువగా యూస్ చేస్తున్నాం ఫ్యూయల్గా. ఓకే, బట్ ఎప్పుడైతే మీరు హైడ్రోజన్ మీరు ప్రొడ్యూస్ చేస్తారో, గ్రీన్ హైడ్రోజన్ మీరు ప్రొడ్యూస్ చేస్తారో, ఫాజిల్ ఫ్యూయల్ ప్లేస్లో మీరు గ్రీన్ హైడ్రోజన్ని హీట్ యూస్ చేసుకోవచ్చు. కాబట్టి ఫాజిల్ ఫ్యూయల్స్ పైన డిపెండెన్సీ తగ్గుతుంది. దెన్ ఇట్ రీప్లేసెస్ గ్రే హైడ్రోజన్ వేర్ ఎవర్ పాసిబుల్. సో ఎక్కడెక్కడైతే పాసిబిలిటీ మనకు ఉందో అప్పుడు అక్కడ మనం గ్రే హైడ్రోజన్ ప్లేస్లో గ్రీన్ హైడ్రోజన్ మనం యూజ్ చేయొచ్చు. ఓకే, రైట్. మరి చూద్దాం వాట్ ఆర్ ద స్టాట్స్ అబౌట్ గ్రీన్ హైడ్రోజన్. ద పర్సంటేజ్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ ఈజ్ లెస్ దాన్
0.04% ఆఫ్ టోటల్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఇన్ 2021. బట్ ఇంత చెప్పుకున్నా కూడా గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షను రిమైనింగ్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్స్తో కంపేర్ చేస్తే చాలా చాలా తక్కువ ఉందండి. దట్ ఈస్ లెస్ దాన్ 0.04% ఆఫ్ టోటల్ హైడ్రోజన్. అంటే గ్రే హైడ్రోజన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, బ్లూ హైడ్రోజన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, బట్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ 2021 లెక్కల ప్రకారం చాలా తక్కువగానే ఉంది, 0.04%. సో దట్ ఈస్ ది డెఫినేషన్ అండ్ ఇంట్రడక్షన్ అబౌట్ గ్రీన్ హైడ్రోజన్. మీకు ఒక బేసిక్ ఐడియా ప్రొవైడ్ అయిందని అనుకుంటున్నాను. ఓకేనా? గ్రీన్ హైడ్రోజన్ అంటే వాటర్ని ఎలక్ట్రాలసిస్ చేసి ప్రొడ్యూస్ చేసే హైడ్రోజన్. ఈ ఎలక్ట్రాలసిస్కి ఎలక్ట్రిసిటీ కావాలి కదండి, దాన్ని మనము రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ నుంచి మనం కలెక్ట్ చేసుకుంటాం. ఓకే, రైట్. నౌ we will look into the production of green hydrogen. So green hydrogen ni ela produce chestaru chudandi. Green hydrogen is primarily produced by electrolysis, in which electricity from renewable sources is used to split water into hydrogen and oxygen. ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు, సో వాటర్ని హైడ్రోజన్గా ప్లస్ ఆక్సిజన్గా స్ప్లిట్ చేయాలి. ఇలా స్ప్లిట్ చేయడానికి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ మనము ఎలక్ట్రిసిటీని యూజ్ చేస్తాం. ఎనర్జీని మనం ఇక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీని యూజ్ చేస్తాం. ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీని మనం మళ్ళీ ప్రొడ్యూస్ చేయాలి కదండి. ప్రొడ్యూస్ చేయడానికి మనము సోలార్ ఎనర్జీని యూజ్ చేస్తాం. సో సోలార్ పవర్ని కానీ, ఇంతకుముందు చెప్పినట్టు హైడల్ పవర్ని కానీ, విండ్ ఎనర్జీని కానీ యూజ్ చేసి అటువంటి ఎలక్ట్రిసిటీని మనము వాటర్ని హైడ్రోజన్గా స్ప్లిట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, రైట్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ గ్రీన్ మెథడ్ ఆఫ్ సింథసైజింగ్ గ్రీన్ హైడ్రోజన్. రైట్. The electrolysis of water is about 80% efficient. ఓకే, సో వాటర్ని మనము ఎలక్ట్రాలసిస్ చేయడం ద్వారా హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేస్తున్నాం కదండి. ఈ మెథడ్ 80% వరకు ఎఫిషియెంట్గా ఉంటుంది. రిమైనింగ్ 20% ఇట్ ఈస్ నాట్ ఎఫిషియెంట్. అబౌట్ 9 liters ఆఫ్ వాటర్ ఈజ్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ఏ కిలోగ్రామ్ ఆఫ్ హైడ్రోజన్ త్రూ ఎలక్ట్రాలసిస్. అంటే మీరు ఒక కిలోగ్రామ్ ఆఫ్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయడానికి మీకు అప్రాక్సిమేట్గా 9 liters ఆఫ్ వాటర్ మీకు రిక్వైర్ అవుతుందండి. 9 liters ఆఫ్ వాటర్ నుంచి మీరు 1 kilogram ఆఫ్ హైడ్రోజన్ని, గ్రీన్ హైడ్రోజన్ మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే స్టూడెంట్స్, రైట్. సో దట్ ఈస్ ద ప్రొడక్షన్. నౌ we will see what are the main methods of producing green hydrogen. So the first method is alkaline electrolyzer, simply called as AE. Alkaline electrolyzer. Alkaline అంటే బేస్ యూస్ చేస్తారండి. నేను మీకు ఆల్కలైన్ ఎలక్ట్రోలైజర్ డయాగ్రామ్ మీకు చూపిస్తాను, మీకు ఇంకా క్లియర్గా ఐడియా వస్తుంది. చూడండి. సో దిస్ ఈస్ ది స్ట్రక్చర్ ఆఫ్ ఆల్కలైన్ ఎలక్ట్రోలైజర్. దీంట్లో ఇట్ కంటైన్స్ 2 electrodes, యానోడ్ అండ్ క్యాథోడ్, అండ్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ ఉంటుందండి. అండ్ యానోడ్ దగ్గర మీకు ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది, అండ్ క్యాథోడ్ దగ్గర మీకు హైడ్రోజన్ రిలీజ్ అవుతుంది. ఓకే, అండ్ యానోడ్కి క్యాథోడ్కి ఈ 2 సొల్యూషన్స్కి మధ్యలో, ఈ 2 పార్ట్స్కి మధ్యలో, యానోడిక్ పార్ట్ క్యాథోడిక్ పార్ట్ మధ్యలో ఒక డయాఫ్రమ్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ది ఓవరాల్ డయాగ్రామ్ ఆఫ్ ఆల్కలైన్ ఎలక్ట్రోలైజర్. ఓకే, ఐ థింక్ యూ గాట్ సమ్ ఐడియా అబౌట్ ది డయాగ్రమాటిక్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, రైట్. ఈ డయాగ్రమాటిక్కి మనకు ఎటువంటి కాంపోనెంట్స్ ఉన్నాయి చూద్దాం. ఆల్కలైన్ ఎలక్ట్రోలైజర్ ఇట్ ఈస్ ఎ మెచ్యూర్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ టెక్నాలజీ. ఓకే, ఉన్న ఎలక్ట్రోలైజర్ మెథడ్స్లో అన్నింటిలో కంటే ఎక్కువగా యూజ్ చేసే మెథడ్ ఆల్కలైన్ ఎలక్ట్రోలైజర్ అండి. ఓకే, కాబట్టి దీన్ని మెచ్యూర్ టెక్నాలజీ అన్నారు. ఆల్రెడీ యూసేజ్లో ఉంది. ఏఈ యూజ్డ్ ప్రైమర్లీ ఫర్ లార్జ్ స్కేల్ స్టడీ హైడ్రోజన్ ప్రొడక్షన్. అంటే ఆల్కలైన్ ఎలక్ట్రోలైజర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు లార్జ్ స్కేల్లో హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయొచ్చు, అండ్ కంటిన్యూస్గా అంటే చాలా స్టడీగా కంటిన్యూస్గా ఇది హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఓకే, రైట్. Then what are the components in alkaline electrolyzer? It contains nickel electrodes. So ఇక్కడ మీకు డయాగ్రామ్లో చూపిస్తాను. సో మనకు 2 electrodes ఉంటాయి, యానోడ్ క్యాథోడ్ నికెల్ ఎలక్ట్రోడే, అండ్ యానోడ్ కూడా నికెల్ మెటలే అండి. ఓకే, రైట్. దెన్ ఇట్ కంటైన్స్ aqueous electrolyte ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ ఆర్ పొటాషియం హైడ్రాక్సైడ్. ఓకే, సో ఈ ఎలక్ట్రోడ్స్ మధ్యలో ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ ఉంటుంది. ఇది ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ అండి. ఓకే, ఈ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ ఏంటి అంటే ఎయిదర్ సోడియం హైడ్రాక్సైడ్ ఆల్కలీ ఆర్ పొటాషియం హైడ్రాక్సైడ్ మీరు తీసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ యాక్వస్ సొల్యూషన్. యాక్వస్ అంటే అక్కడ మీకు కంపల్సరీగా వాటర్ ఉంటుందండి. ఈ వాటర్ కదా ఎలక్ట్రోలైజ్ అవ్వాలి. ఓకే, రైట్. దెన్ ఏ పోరస్ యాస్బెస్టాస్ డయాఫ్రమ్. సో యానోడ్కి క్యాథోడ్కి మధ్యలో మీకు ఒక డయాఫ్రమ్ ఉంటుంది. చూడండి, ఇక్కడ యానోడ్ క్యాథోడ్ మధ్యలో ఒక యాస్బెస్టోస్తో తయారు చేసిన ఒక డయాఫ్రమ్ ఉంటుంది. ఓకే, రైట్.
Then alkaline electrolyzer operates at the temperature of 70 to 90 degrees Celsius. It is robust method but less suited for irregular renewable energy రిసోర్సెస్. అంటే దీని మీనింగ్ ఏంటంటే 70 to 90 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఇది ఆపరేట్ అవుతుంది ఈ ఆల్కలైన్ ఎలక్ట్రోలైజర్. ఇది చాలా రొబస్ట్ మెథడ్. రొబస్ట్ మెథడ్ అంటే చాలా స్ట్రాంగ్ మెథడ్. కానీ ఇక్కడ రెన్యూవబుల్ ఎనర్జీ అనేది మనకు సోలార్ పవర్ నుంచి రావాలి, విండ్ పవర్ నుంచి రావాలి, హైడల్ పవర్ నుంచి రావాలి. బట్ ఇక్కడ అన్సర్టైనిటీ ఉంటుందండి. ఎప్పుడైతే ఎలక్ట్రికల్ పవర్ సప్లై లేదో అప్పుడు మీకు ఆల్కలైన్ ఎలక్ట్రోలైజరు హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయలేదు, ఎందుకంటే ఎలక్ట్రాలసిస్కి ఎనర్జీ కావాలి. ఓకే, రైట్. Then what are the important electrochemical reactions? So this is very crucial point అండి. ఓకే, సో క్యాథోడ్ దగ్గర వాటర్ మాలిక్యూల్ 2 ఎలక్ట్రాన్స్ని తీసుకొని అంటే రిడక్షన్ అయ్యి మీకు హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేస్తుందండి. అండ్ 2 moles ఆఫ్ హైడ్రాక్సైడ్ అయాన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, సో క్యాథోడ్ దగ్గర ప్రొడ్యూస్ అయ్యే అయాన్స్ అండి హైడ్రాక్సైడ్ అయాన్స్, అండ్ మీకు ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే గ్యాస్ హైడ్రోజన్. ఇలా వచ్చినటువంటి హైడ్రాక్సైడ్ అయాన్స్ OH- అయాన్స్ క్యాథోడ్ నుంచి అవి ఎక్కడికి మైగ్రేట్ అవుతాయి అంటే యానోడ్కి మైగ్రేట్ అవుతాయి. ఇలా మైగ్రేట్ అవ్వడానికి మధ్యలో డయాఫ్రమ్ హెల్ప్ చేస్తుంది. ఓకే, దాని యానోడ్ దగ్గర జరిగే రియాక్షన్ ఆక్సిడేషన్, రైట్. ఈ 2 moles ఆఫ్ హైడ్రాక్సైడ్ అయాన్స్ దే ఆర్ గోయింగ్ టు ఆక్సిడైజ్ ఇన్ టు వాటర్ అండ్ దెన్ ఆక్సిజన్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు రిలీజ్ 2 electrons. సో ఓకే, రైట్. సో ఇక్కడ యాక్చువల్గా అట్ ది క్యాథోడ్ దెర్ ఈస్ రిలీజ్ ఆఫ్ ఆక్సిజన్ అండి. ఓకే, రైట్. ఇక్కడ ఆక్సిజన్ మీకు రిలీజ్ అవుతుంది, మీరు చూడొచ్చు ఇక్కడ. ఓకే, రైట్. సో అట్ క్యాథోడ్ అట్ యానోడ్ ఆక్సిజన్ ఈజ్ రిలీజ్డ్. ఓకే, రైట్. దెన్ ద సెకండ్ ఎలక్ట్రోలైజర్ ఈజ్ ద ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ ఎలక్ట్రోలైజర్. ఇట్ ఈస్ సింప్లీ కాల్డ్ ఎస్ PEM. ఓకే, రైట్. చూద్దాం దీని గురించి కూడా. PEM ఎలక్ట్రోలైజర్స్ ఆర్ హైలీ ఎఫిషియంట్, అడాప్టబుల్ టు ద వేరియబుల్ రెన్యూవబుల్ పవర్. అంటే PEM కూడా ఇది చాలా హైలీ ఎఫిషియంట్. ఇది దేంతో కంపేర్ చేస్తే AEతో కంపేర్ చేస్తే. అండ్ ఇది రెన్యూవబుల్ పవర్ కొన్ని సమయాల్లో కట్ అయినా కూడా మనకంత రెన్యూవబుల్ రిసోర్సెస్ నుంచి ఎలక్ట్రిసిటీ సప్లైలో కొద్దిగా మనకు తేడాలు ఉన్నా కూడా ఆ తేడాలకి ఇది అడాప్ట్ అవుతుందండి. ఓకే, రైట్. దెన్ PEM యూజెస్ ఎక్స్పెన్సివ్ ప్లాటినం కెటలిస్ట్ యాజ్ ఎలక్ట్రోడ్స్. సో మీకు PEM డయాగ్రామ్ చూపిస్తాను. PEM. సో దిస్ ఈస్ ద పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రేన్ ఎలక్ట్రోలైజర్. ఓకే, రైట్. సో దీనికి ఇక్కడ యానోడ్ క్యాథోడ్ ఉంటుందండి అండ్ ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. ఎలక్ట్రోడ్స్ దేంతో ఉంటుంది అంటే దే ఆర్ మేడప్ ఆఫ్ ప్లాటినం. ఓకే, సో యానోడ్ దగ్గర మీరు వాటర్ని పంపిస్తారు, రైట్. మీరు ఇక్కడ చూడండి. అండ్ వాట్ ఆర్ ద అదర్ కాంపోనెంట్స్ ఉందాం. సాలిడ్ పాలిమర్ మెంబ్రేన్ దట్ ఎక్స్చేంజెస్ ప్రోటాన్స్ యాజ్ ఎలక్ట్రోలైట్. సో మీకు ఇక్కడ చూడండి, యానోడ్కి క్యాథోడ్కి మధ్యలో ఒక మెంబ్రెయిన్ ఉంటుందండి. ఈ మెంబ్రెయిన్ చేసే వర్క్ ఏంటి అంటే అది మనకు జనరల్గా ప్రోటాన్స్ని అంటే H+ అయాన్స్ని అలో చేస్తుందండి. ఓకేనా, H+ అయాన్స్ని అలో చేస్తుంది ఈ మెంబ్రెయిన్. ఓకే, రైట్. PEM systems operate at 50 to 80 degrees Celsius and gives high purity hydrogen. So polymer electrolyte membrane systems 50 to 80 degree Celsius దగ్గర ఆపరేట్ అవుతాయి అండ్ ఇది హై క్వాలిటీ అండ్ హై ప్యూరిటీ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, రైట్. సో దిస్ ఈస్ ది డయాగ్రామ్ ఆఫ్ PEM దట్ వీ హ్యావ్ ఆల్రెడీ సీన్. మీరు ఇక్కడ చూడొచ్చు, యానోడ్ ఉంది, క్యాథోడ్ ఉంది అండ్ యానోడ్ ద్వారా వాటర్ పంపిస్తున్నారు అండ్ యానోడ్ దగ్గర మీకు ఆక్సిజన్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది, క్యాథోడ్ దగ్గర హైడ్రోజన్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఈ PEM సిస్టమ్ రన్ అవ్వడానికి వీఆర్ యూజింగ్ సోలార్ ఎనర్జీ. ఇది సోలార్ ప్యానెల్ అండి. ఓకే, రైట్. solar energy, solar panel. Okay, a sun solar panel using converting solar energy, light energy into electrical energy, and that electrical energy is used to split the water into hydrogen and oxygen. Okay, so that is the PEM electrolyzer. Now there is a third electrolyzer, that is a solid oxide electrolyzer, that is called as SOEC. Okay, it operates at the temperature of 500 to 1000 degrees Celsius. చాలా హై టెంపరేచర్ దగ్గర ఆపరేట్ అవుతుంది SOEC. అండ్ హై టెంపరేచర్ మనకు కావాలి కదండి, ఈ హై టెంపరేచర్ మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాం చూడండి ఇక్కడ. ఇట్ కెన్ బి ఇంటిగ్రేటెడ్ విత్ ఇండస్ట్రియల్ హీట్ సోర్సెస్. సో ఇండస్ట్రీస్లో వేరియస్ ప్రాసెస్ జరిగేటప్పుడు, మెథడ్స్ జరిగేటప్పుడు హీట్ ఎక్కువ జనరేట్ అవుతుంది. ఈ హీట్ని మనము ఈ సాలిడ్ ఆక్సైడ్ ఎలక్ట్రోలైజర్ రీహీట్ అవ్వడానికి యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక రెన్యూవబుల్, ఒక సస్టైనబుల్ మెథడే. అండ్ బట్ దేర్ రెస్పాన్స్ ఈస్ స్లో.
బట్ ఎస్ఓఈసి హై టెంపరేచర్ దగ్గర ఆపరేట్ అవుతుంది, కానీ దీని రెస్పాన్స్ చాలా స్లోగా ఉంటుంది. దెన్ ఎస్ఓఈసి యూజెస్ లాంథనం బేస్డ్ ఎలక్ట్రోడ్స్. ఎస్ఓఈసిలో లాంథనంతో మ్యానుఫ్యాక్చర్ అయిన ఎలక్ట్రోడ్స్ యూజ్ చేస్తాం. అండ్ ఇట్రియం బేస్డ్ సాలిడ్ సెరామిక్ మెటీరియల్ యాజ్ ఎలక్ట్రోలైట్. సో ఎలక్ట్రోలైట్గా ఇట్రియంతో తయారైనటువంటి సాలిడ్ సెరామిక్స్ని మనం యూజ్ చేస్తాం. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ది ప్రొడక్షన్ మెథడ్స్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్. సో మనం ఓవరాల్గా గ్రీన్ హైడ్రోజన్ మెథడ్ ప్రొడ్యూస్ చేయడానికి 3 టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోలైజర్స్ మనం డిస్కస్ చేసాం. నెంబర్ 1 వచ్చి ఆల్కలైన్ ఎలక్ట్రోలైజర్. నెంబర్ 2 మనకు ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్ ఎలక్ట్రోలైజర్. నెంబర్ 3 మనకు సాలిడ్ ఆక్సైడ్ ఎలక్ట్రోలైజర్. ఓకే, ఆల్ దీస్ 3 మెథడ్స్ మళ్ళీ మనకు సింపుల్గా ఏంటంటే వాటర్ని ఎలక్ట్రిసిటీ ప్రజెన్స్లో హైడ్రోజన్గా అండ్ ఆక్సిజన్గా స్ప్లిట్ చేస్తున్నాయి. ఈ ఎలక్ట్రిసిటీ మనకు సోలార్ ఎనర్జీ నుంచి కానీ, విండ్ ఎనర్జీ నుంచి కానీ, హైడల్ పవర్ నుంచి కానీ మనకు వస్తుంది. కాబట్టి ఇవన్నీ గ్రీన్ పవర్, ఇవన్నీ రెన్యూవబుల్ రిసోర్సెస్. కాబట్టి ఇలా వచ్చిన హైడ్రోజన్ మనము గ్రీన్ హైడ్రోజన్ అంటున్నాం. ఓకేనా స్టూడెంట్స్? రైట్. దెన్ let us look into the advantages of green hydrogen. Okay, so while using green hydrogen as well as during its synthesis process, there is zero carbon emissions. So carbon dioxide అనేటటువంటి పొల్యూటెంట్ అసలు రిలీజ్ అవ్వట్లేదండి హైడ్రోజన్ ప్రొడక్షన్లో, గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్లో, అట్ ది సేమ్ టైం యూసేజ్లో. దెన్ ఇంటిగ్రేషన్ విత్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ లైక్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రో పవర్. ఇంతకుముందే చూసాం. ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయడానికి మనము రెన్యూవబుల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా, మన రెన్యూవబుల్ రిసోర్సెస్ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఈ మెథడ్ చేస్తున్నాం. ఓకే, రైట్. ఇట్ మినిమైజెస్ డిపెండెన్సీ ఆన్ ఫాజిల్ ఫ్యూయల్స్. సో ఫాజిల్ ఫ్యూయల్స్ పైన డిపెండెన్సీ తగ్గిపోతుంది గ్రీన్ హైడ్రోజన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయితే. దెన్ లిమిటేషన్స్. గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ కాస్ట్ ఈజ్ హై దాన్ గ్రే హైడ్రోజన్. చూడండి స్టూడెంట్స్, సో దిస్ ఈస్ వెరీ గ్రేట్ డిసడ్వాంటేజ్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్. గ్రే హైడ్రోజన్ని మనము చాలా ఈజీగా తక్కువ కాస్ట్తో ప్రొడ్యూస్ చేయొచ్చు ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి. దేంతో కంపేర్ చేస్తే అంటే గ్రీన్ హైడ్రోజన్తో. గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయడానికి కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఓకే, దెన్ హైడ్రోజన్ సేఫ్టీ ఇష్యూస్ అండ్ లీకేజ్ ఇష్యూస్. సో హైడ్రోజన్ ఈజ్ హైలీ ఫ్లేమబుల్ గ్యాస్. చాలా ఈజీగా బర్న్ అయిపోతుంది, బ్లాస్ట్ అవుతుంది. కాబట్టి చాలా సేఫ్గా దీన్ని హ్యాండిల్ చేయాలి. చాలా హై స్టాండర్డ్స్తో మనం దీన్ని హ్యాండిల్ చేయాలి. లీకేజ్ జరిగితే కూడా బ్లాస్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా చాలా సెన్సిటివ్. ఇట్ ఈస్ వెరీ హైలీ సెన్సిటివ్ గ్యాస్. దెన్ ఇట్ నీడ్స్ లార్జ్ ఎలక్ట్రిసిటీ. సో వాటర్ని ఎలక్ట్రోలైజ్ చేయడానికి మనకి ఎలక్ట్రిసిటీ కావాలి. సో ఎలక్ట్రిసిటీ మనకు ఎక్కువ డిమాండింగ్గా ఉంటుంది గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయడానికి. ఓకే, దెన్ let us see the applications of green hydrogen. So green hydrogen is used as automobile fuel in cars, buses, lorries. Synthesis of green ammonia. మనం ఇక్కడ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి హైడ్రోజన్ని నైట్రోజన్తో మిక్సప్ చేసుకుంటే మీకు అమ్మోనియా వస్తుందండి. సో అమ్మోనియా ఇలా వచ్చిన అమ్మోనియాని మనం గ్రీన్ అమ్మోనియా అంటారు. ఓకే, సో ఈ గ్రీన్ అమ్మోనియాని కూడా మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. దెన్ గ్రీన్ హైడ్రోజన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ ఫ్యూయల్ ఫార్ స్టీల్ ప్రొడక్షన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ కోక్. ఓకే, సో స్టీల్ ప్రొడ్యూస్ చేయడానికి మనకు హీట్ ఎనర్జీ కావాలి. ఫర్నేసెస్లో మనం కోక్ని బర్న్ చేసి స్టీల్ ప్రొడ్యూస్ చేస్తాం. ఓకే, బట్ ఈ కోక్ ప్లేస్లో మనం గ్రీన్ హైడ్రోజన్ మనం యూస్ చేసుకోవచ్చు. వీఆర్ రీప్లేసింగ్ కోక్ విత్ గ్రీన్ హైడ్రోజన్ యాజ్ ఎ ఫ్యూయల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ స్టీల్. దెన్ గ్రీన్ హైడ్రోజన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద హైడ్రోజన్ ఫ్యూయల్ cells. Okay, so these are the some of the very important crucial applications of green hydrogen. Thank you for watching.